కర్ణాటకలోని ధర్మస్థలలో 5వ రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. మానవ అవశేషాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇవాళ 9వ నెంబర్ పాయింట్ దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు. ఇంకా 10, 11, 12, 13 పాయింట్ల వద్ద తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ తవ్వకాల్లో STI ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొన్నారు. ఇవాళ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షిని విచారించనున్నారు. కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. శ్రీక్షేత్ర సమీపంలో అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఇందులో ఓ చోట 2 రోజుల కిందట కొన్ని అవశేషాలు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో భయపడిన తొలి ఆధారం ఇదే. పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసింది. గత సోమవారం నుంచి సిట్టు అధికారులు ఆయన వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. నేత్రావతి నది స్నాన ఘటనపై అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా మొత్తం 13 చోట్ల ఆయన గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న 6వ ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించింది. ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్టు అధికారులు చెబుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు. (1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు చెప్పడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండటంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం. మృతదేహాలు ఎవరు ఖననం చేశామన్నారు. వాటిని ఎవరు సహాయం తీసుకోలేవన్నారు. తదితర ప్రశ్నలకు సిట్టు అధికారులు అడిగి ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.